मैक्सिल चैनल को स्वागतम सुस्वागतम। फिदा यूएस లో రెండో శనివారం 1.57 lakhs డాలర్స్ ఈజీగా కొల్లగొట్టింది। ఇలా రాబట్టడం మామూలు విషయం అయితే కాదు। సెకండ్ వీకెండ్ లో లక్షకు పైగా డాలర్లు రావడం చాలా చిన్న విషయం అయితే కాదు, ఇది అసంభవం కూడా। ఇప్పటిదాకా ఫిదా యూఎస్ లో 1.53 మిలియన్ డాలర్స్ ఈజీగా రాబట్టింది। ఈ ఏడాది సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఈ మూవీ అత్యధిక కలెక్షన్స్ రాబట్టడం నిజంగా ఇది 4th ప్లేస్ లో ఒక ప్లేస్ ని సంపాదించడం నిజంగా గొప్ప విషయం। ఒక్కసారి లెక్కలు చూసినట్లయితే బాహుబలి కంక్లూజన్ 21 మిలియన్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది। తర్వాత మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 2.450 మిలియన్స్ తో రెండో స్థానంలో ఉంది। నెక్స్ట్ మూవీ యువరత్న నందమూరి బాలకృష్ణ శాతకర్ణి 1.670 తో మూడో స్థానంలో ఉంది। రాబోయే రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది 1.85 మిలియన్ డాలర్స్ ను ఈజీగా దాటేసి $2 మిలియన్ల క్లబ్ లోకి ఈజీగా చేరిపోతుంది। ఈ పాటికి దాదాపుగా చేరిపోవడానికి పరిస్థితులు అయితే అనుకూలంగానే ఉన్నాయి। ఓవర్ నైట్ లో పెద్ద హీరోయిన్ కాలేరని ఎవరన్నారు? అవకాశాలు రావని సాయి పల్లవిని చూస్తే ఆ విషయం ఉట్టి నిజమని ఈజీగానే తెలిసిపోతుంది। పర్ఫార్మెన్స్ ఆమె పీక్ స్టేజ్ లో ఇచ్చింది కాబట్టి ఆమె ఓవర్ నైట్ లో పెద్ద హీరోయిన్ అయితే అయిపోతుంది। ఆమెకి ప్రస్తుతం అవకాశాలు అయితే క్యూ కట్టాయి। ఆంధ్ర తెలంగాణ యావత్ యూత్ హృదయాలను ఆమె విరిచేసిందంటే అది చాలా చిన్న మాటే అవుద్దేమో। వాస్తవం చెప్పాలంటే మట్టిలో పుట్టిన ఈ మలయాళం మాణిక్య కుట్టి ఆంధ్ర తెలంగాణ యువకుల గుండెల్ని పట్టి మరి కుట్టి చంపుతుంది। అభిమానానికి అందం తోడైతే ఆమె సాయి పల్లవి అన్నది ఈ ఫిదా అభిమానుల మాట। ఫిదా మంత్రం వేసినట్టు ఎవరో థియేటర్లకి ఈమెను చూడడానికి మాత్రమే వస్తున్నారని మాత్రం ఈజీగానే అర్థమవుతుంది। వాస్తవం చెప్పాలంటే గడప గడపకి కేబుల్ కలెక్షన్ ఉన్నట్లే ఇంటింటికి ఈ ఫిదా మూవీలో సాయి పల్లవి వాళ్ళ బంధువైపోయిందేమో అన్నంతగా కనిపిస్తుంది। జనాలు ఈమెని లైక్ చేయడం విపరీతంగా ఆరాధించడం మొదలు పెట్టేశారు। నెక్స్ట్ నానితో ఆమె మూవీ మరింత పీక్ స్టేజ్కి వెళ్ళే అవకాశం స్పష్టంగానే కనిపిస్తుంది। మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి।